హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్స్ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను కదండి, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు ఎపిసోడ్ 19. ఇది సింపుల్ అండి. ఇది మన బ్లౌజెస్కి బార్డర్ లైన్, హ్యాండ్స్కి కూడా మనం ఈ వర్క్ అనేది వేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మన దగ్గర మార్కెట్లో 10 గ్రామ్స్ గోల్డ్ కలర్ బీడ్స్, ట్యూబ్ టైప్ మెటీరియల్స్ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాంటివి ఆ షేప్ ట్యూబ్ షేప్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 10 గ్రామ్స్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా సరిపోతుంది. నీట్గా ఉంటుందండి ఈ వర్క్ అనేది. ఫస్ట్ నార్మల్ నీడిల్కి దారం ఎక్కించి కింద నుంచి సూది తీసి ట్యూబ్ కుందన్ ఉంది కదా, అది ఎక్కించుకోవాలి. తర్వాత దాన్ని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి, అంటే వి షేప్ వచ్చేలాగా. తర్వాత ఇంకోటి సేమ్ అలాగే ఎక్కించుకొని ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకొని ఆ ట్యూబ్ షేప్ది మనం స్టిచ్ వేసుకోవాలి. మధ్య మధ్యలో గోల్డ్ కలర్ బీడ్, లేదు అంటే మనకు బ్లౌజ్కి తగ్గట్టు ఏ కలర్ అయితే ఆ కలర్ బీడ్ మనం మధ్యలో బీడ్, గోల్డ్ కలర్ బీడ్ మధ్యలో మనం ఏదైనా కలర్ బీడ్ స్టిచ్ వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఈ వర్క్ అనేది వేసుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవే కాదండి, ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ కూడా డిఐవై రెడీ చేశాను. చాలా సింపుల్గా మన డ్రెస్సెస్కి మ్యాచింగ్ మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అవి కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.